అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే చిత్తల్లి ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. గైస్ టైం వచ్చి 7 అవుతుంది. ఇప్పటికీ ఎంత మంచు ఉందో చూడండి. అసలు అక్కడ కొండ ఉంటుంది, ఆ కొండ అయితే కనిపించట్లే, అంటే అంత మంచు ఉంది. ఓ మై గాడ్, చూడండి ఎవరు ఇంటి నుంచి బయటకు కూడా రాలే. 7 అవుతున్నా సరే ఆ మంచుకి ఆ చలికి అలా పడుకుని. ఎవరు వీడియో ఓపెన్ చేస్తామని కంగారు పడద్దు, ఇది మా చెల్లి నాకు తెలియకుండా తీసిన వీడియో అనమాట. నేను ఎడిటింగ్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఈ వీడియో కనిపించింది. ఏంటి అని చూస్తే ఇలా రికార్డ్ చేసి పెట్టిందనమాట. సో ఎందుకు రిమూవ్ చేయడం అని చెప్పేసి అదే అలా యాడ్ చేసి. ఇది మా మెయిన్ స్ట్రీట్లో కూడా అలాగనే ఉంది, కాకపోతే మన స్ట్రీట్లో హడావిడి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే మంచి మాట పక్కన పెడితే ఈ ఫోన్ ఇలా గ్రిల్స్ నుంచి బయటకు పెట్టినందుకు ఫోన్ పడిపోయి ఉంటుంది. దాని వీపు మీద మాత్రం దోశలు వేసేసేదాన్ని. సో జాగ్రత్తగా తీసింది కాబట్టి బతికిపోయింది. సో ఇది సంక్రాంతి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట, మిక్స్డ్. అండ్ మేము ఫస్ట్ టైం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము ప్రోమోలో చూస్తే ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. ఈ వీడియో చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. మేమందరం చాలా ఇయర్స్ తర్వాత మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో అదంతా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఎలా ఎంజాయ్ చేసాం అనేది కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో. సంక్రాంతికి అంటే పెద్దగా మనం దండం పెట్టుకోవడం తప్ప ఏం ఉండదు కాబట్టి సంక్రాంతి వీడియో నేను వ్లాగ్ షూట్ చేయడం లేదు. సో మార్నింగ్ పూజ అయినప్పుడు మాత్రం కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవే యాడ్ చేశాను. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. సో సంక్రాంతి అంటే పెద్దల పండుగ అంటారు. సో వాళ్ళకి బట్టలు పెట్టి పూజ అయితే చేసుకున్నాం. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి నాకు కూడా చెప్పేయండి. నాని హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి అందరికి అన్నట్టు మర్చిపోయాను, నా తరపున మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. సో మా చిట్టి తల్లి అయితే బట్టలంగా జాకెట్ వేసుకుంది ఫస్ట్ టైం, క్యూట్గా ఉంది కదా. అండ్ తను నడుస్తుంది కూడా ఎప్పుడు. సో ఆ విషయం మీకు కూడా షేర్ చేసుకోవడానికి అయితే నేను ఈ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య నడుస్తుంది, చిట్టిగా అడుగులు వేస్తుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా బంగరే స్టేజ్ నుంచి అడుగులు వేస్తూ ఉంటే. మేము అందరం రెడీ అయిపోయి అయితే ఫ్యామిలీ పిక్స్ కొన్ని తీసుకున్నాం అండ్ రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసాం. కొన్ని పర్ఫెక్ట్ పిక్స్ రావడానికి వెనక్కి ఇన్ని కష్టాలు ఉంటాయి. ఆ పిక్స్ తీయడానికి మా చెల్లి పడే పాటలు అనమాట. పక్కన మా మమ్మీ ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తుందని. సో అలా చేస్తేనే కానీ తను డ్యాన్స్ వేయదు, స్టెప్స్ వేస్తుంది చూసారు కదా. సో ఇదంతా అవుతుండగా నాకు ఒక కాల్ వచ్చిందనమాట, మేము వస్తున్నాం అని చెప్పి. వీళ్ళు నా 5th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. సో అప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. నాకు కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పి అయితే రికార్డ్ చేశాను. బట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ చిన్న క్లిప్ అయితే నేను రికార్డ్ చేయగలిగాను అనమాట. సో జస్ట్ అది పోస్ట్ చేయడానికి మాత్రమే. వాళ్ళు నాకు ఎవరైనా ఇబ్బందిగా షైగా ఫీల్ అవుతున్నారంటే నాకు అస్సలు తీయాలనిపించదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మాత్రం తీస్తాను. ఇది చాలా వీడియోస్లో కూడా నేను చెప్పే ఉంటాను. సో దానివల్ల వాళ్ళతో మాట్లాడేది అది ఇంత నేను రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఎనీవే వాళ్ళు ఉన్న 10 minutes కూడా కొంచెం మంచిగా స్పెండ్ చేసాము. కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము మెమరబుల్గా ఉండాలని చెప్పి. ఇంకైతే వెళ్ళిపోయారు ఒక 10 minutes ఉండేసి. సో సంక్రాంతి డే ఇంతవరకు నేను షూట్ చేయగలను చెప్పాను కదా. రొటీన్ అయితే నేను షూట్ చేయలేదు. ఒకటి ఉండాలి మనకి, సంథింగ్ స్పెషల్గా ఉంటేనే మనం యాడ్ చేయగలము. ఎందుకంటే రొటీన్ అయితే ఎవరికి చూడాలనిపించదు రెగ్యులర్గా జరిగేవైతే.
అండ్ ఆ రోజు ఎండ్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట యాడ్ చేశాను. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా, సో మామయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాము, ఎందుకంటే వాళ్ళు చాలా దూరంగా ఉండడం వల్ల మేము ఇప్పటివరకు వెళ్ళలేదన్నమాట అందరం. అప్పుడు షూ టైట్గా నెట్టాను. బాయ్ బాయ్ చిత్తల్లి, బాయ్ బాయ్. కీసా నీకు అందా కదా, బాయ్ బాయ్ చెప్పు. చెప్పమని చెప్పలేదు చూడు, వీడియో అవ్వగానే చెప్పిందిగా. ఉషా హాయ్. సో లక్కీ అండ్ రియాన్ అయితే వాళ్ళకి ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉంది కదా కాబట్టి కార్లో వాళ్ళు వచ్చేసారు. ఫస్ట్ మేము వెళ్ళిపోయాము, తర్వాత అయితే వాళ్ళు వచ్చారనమాట. హాయ్ ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై మనం ఇక్కడ ఉన్నాం. హాయ్ లక్కీ, లక్కీ వెల్కమ్. మా ఇద్దరు హీరోలా రెడీ అయ్యారు. చిత్తల్లి. ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా సైలెంట్గా పీస్గా, అంటే మా ఇంటి దగ్గర కూడా అలానే ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్లో కాబట్టి కొంచెం పీస్గా ఉందనమాట. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది, హౌస్ కూడా చాలా బాగా కట్టించారనమాట, ఇంటీరియర్ అంతా కూడా బాగుంది. అండ్ మా చిట్టి తల్లి వచ్చేసి బీమ్ బ్యాగ్లో దీన్ని పట్టుకోలేము, అటు ఇటు తిరుగుతుంటే, ఇంకా బీమ్ బ్యాగ్ ఉండడం వల్ల కొంచెంసేపు అయితే అందులో వేసేసాము. ఇంకా అలా పడుకొని తింటుంది. ఇంకా వీళ్ళందరూ కలిసి తెలిసిందే కదా, యూనో పిచ్చోళ్ళు. నాకైతే అసలు అర్థం కాలేదు. ఒక 3-4 గేమ్స్ ఆడిన తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను కూడా జాయిన్ అయిన వాళ్ళతో. ఇంకా 2 days ఉన్న 1 day కూడా ఇలా యూనోతోనే స్పెండ్ చేశారు అందరూ. ఆడవట్లేదు ఆడు. అన్నీ వేస్తారమ్మా, పచ్చిమిరపకాయలు ఒకటి చాలు. కట్ చేస్తావా మిరపకాయలు? ఇంట్లో కూడా అలాగే కావాలా? హాయ్ ఫ్రెండ్స్. చిత్తల్లి ఇది స్నాప్ వేస్తుందా? నెక్స్ట్ హలో ఫ్లెక్స్ ఏంటి అంటున్నాను. వీడు తెలగా వేసారు, కట్ట వేసారు కదా, ఫ్లెక్స్ ఏంటి అంటున్నాను. ఫ్లెక్స్ కాదు అదే అన్నాడు కదా పిన్ని. లిఫ్ట్ ఉన్నానా ముందే లిఫ్ట్ పట్టుకుంటా మరి. అది పోయింది. అందరు డ్రెస్ చేంజ్ చేశారు, అందరు మార్చింది, ఒక్కదాన్ని మార్చలే. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చిండ మాకేం గుర్తుంటది. సంక్రాంతి భీము బీచ్ ఉందని తెలుసు, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. వైజాగ్లో ఉండి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. లమోట్లో ఉంది అని కూడా తెలియదు. బీచ్ బీచ్ మన వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎంత ప్రశాంతంగా ఉందో కదా. మన లైఫ్లో పీస్ లేదంటే ఏం చేయాలా తెలుసా? బీచ్కి వచ్చి చిల్ అవ్వాలి. సంక్రాంతి ఫెస్టివల్ టైంలో బీచ్ సైడ్ అసలు చాలా క్రౌడ్ ఉంటారు అనమాట. బికాస్ కైట్ ఫెస్టివల్ అలాంటివన్నీ అవుతుంటాయి. ఇంకా వైజాగ్ బీచ్లో అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు, అసలు ఖాళీ ఉండదు అనమాట. భీమిలి బీచ్ పర్లేదు, బట్ అది కూడా చూసారు ఎంత క్రౌడ్ ఉన్నారో.
మా వాడు స్విమ్ సూట్ వేసుకొని రెడీ అయిపోయాడు. ఇంకా మన వాళ్ళు అయితే అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు బీచ్లో స్నానం చేసి ఉండడానికి. నేనైతే మాత్రం ఎలా ఉన్నానో అలానే వచ్చేసాను అనమాట. నైట్ డ్రెస్ ఏం తీసుకొని రాలేదు కాబట్టి. ఇంకా చూడాలి, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, చూస్తున్నాను మీరే. నాకెవరు వీడియోస్ ఇస్తారు వెళ్ళిపోతే. సో నేనైతే చాలా ఇయర్స్ తర్వాత అయితే బీచ్లోకి వెళ్ళాను అనమాట. లిటరల్లీ 4-5 years అయిపోయి ఉంటుంది బీచ్లో అలా ఆడి. సో ఆ రోజు మమ్మీ పాపని చూసుకోవడం వల్ల అయితే నాకు అలా వెళ్ళడం అయితే అయ్యింది, లేకపోతే అంత ఎంజాయ్ చేసి ఉండేదాన్ని కాదు. రెడీ మమ్మీ, అత్త అండ్ తన్మయ్య అయితే రాలేదు. మిగతా అందరూ మేము బాగా ఎంజాయ్ చేసాము, బాగా టైం స్పెండ్ చేసాము, బాగా ఆడుకున్నాము. ఇంకా చీకటి పడే టైంలో బీచ్ దగ్గర ఉండడం అంత మంచిది కాదు, బీచ్లో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆడడం అయితే ఆడేసాము, ఎంజాయ్ చేసాము. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే సదా తేరిపోయింది మాకు చలితో. ఏదేది మనీ ఒకసారి అనుకురా, ఏది ఎలా కట్ చేస్తారా? కేక్ మాట బాగున్నారు. లక్కీ రైట్. అరే యూట్యూబ్ లో పెట్టి డాడీ బర్త్డే ఎవ్రీ ఇయర్ కనుమ రోజు వస్తుంది. ఆ టైంలో మేము మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అందరితో కలిసి చేసుకుంటాం, లేకపోతే లేదు. బట్ ఇలా అందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఉండి చేసుకునేది అయితే చాలా ఇయర్స్ అయిపోయింది. ఆ పిక్స్ కూడా అప్పట్లో పిక్స్ కూడా ఉండేవి, బట్ మొబైల్ అయితే లేవు. ఉంటే యాడ్ చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ ఇదేనమాట ఈ బర్త్డే. చాలా బాగా జరిగింది, డాడీకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ వీడియో చూస్తూ ఎడిట్ చేస్తున్న కామెడీగా ఉంది. నేను పాపను ఎడిట్ చేసి రావడం వల్ల కొంచెం లేట్ అయింది, మనం లాస్ట్ అయిపోయాము అందుకనే. అండ్ ఈ కేక్ కటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పార్టీ కూడా ఎంజాయ్ చేశారు అందరూ, డ్యాన్స్ వేసి. అదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, చాలా బాగా ఎంజాయ్ చేశాను.
ఓయ్, పక్కదే పార్టీ అయిపోయాక డిన్నర్ చేసేసి మళ్ళీ మేము అందరం కలిసి ఒక రీల్ చేసామన్నమాట, డ్యాన్స్ రీల్. అది ఆల్రెడీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ మళ్ళీ యూనో గేమ్ అయితే స్టార్ట్ చేసేది సార్, నేను కూడా తగ్గేదిలే అని చెప్పేసి వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఇంకొక గేమ్ అయ్యేసరికి 12:30 అయిపోయింది. ఇంకా అందరూ పడుకున్నాము. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ డే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, అది కూడా చూడాలనుకుంటే నా ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. So see you soon in the next videos guys. Bye bye. Thanks for watching.